ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అంతట వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనము. మన ప్రభు అనేక సందర్భాల్లో పాటలు పాడి ఉండవచ్చు, కానీ తన జీవితంలో కారుమోపులు దట్టంగా కమ్ముకుంటున్న ఆ చీకటి రాత్రిలో ఆయన పాడిన పాటను గురించి మాత్రమే దేవుని వాక్యంలో ప్రస్తావించబడింది. అది ఆయన జీవిత బాటలో భీకరమైన పెనుగాలులు ఎదురవబోతున్న గెత్సెమనే మార్గానికి తాను అడుగులు వేయక మునుపు ఆయన పాడిన పాట. ఆ పాటను ఆయన ఒంటరిగా పాడలేదు, తన శిష్యులతో కలిసి పాడాడు. కానీ అది ఆయన హృదయపు లోతుల్లో నుండి పెళ్ళుబీకి వచ్చిన పాట. బహుశా రూపాంతర కొండ మీద కూడా ఆయన పాటలు పాడి ఉండవచ్చు. యెరూషలేం మార్గంలో హోసన్న కేకల మధ్య కూడా ఆయన పాటలు పాడి ఉండవచ్చు. కానా పెండ్లి విందులో కూడా ఆయన పాటలు పాడి ఉండవచ్చు. కానీ ఆ పాటలన్నీ వేరు, అవన్నీ సంతోషం నింపుకున్న ఆనంద గీతికలు. అయితే ఇప్పుడు ఆయన పాడేది నైరాసపు నిశీది వేళల్లో పాడే రాత్రి పాట. శ్రమ, వేదన, పెను తుఫానుల తన వైపుకు దూసుకొస్తున్న సమయంలో సంగీత సునాదాలను పలికిస్తూ ఆయన పాడిన శ్రావ్యమైన ధీరత్వపు పాట. ఆ రాత్రి ఆయన పాడిన స్తుతి గీతికల నుండి పెళ్ళుబీకి వచ్చిన ఆనందానుభూతి అక్కడున్న వారినందరినీ పరవశింపచేసింది. తన తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నానన్న సంతృప్తే ఆయన ఆనందానికి కారణం. వాస్తవానికి ఆయన ముందున్నది శ్రమ, హింస, వేదన, అపనింద, అపహాస్యం, అవమానం మాత్రమే. అవన్నీ కళ్ళకు కట్టినట్టుగా ఆయనకు కనిపిస్తున్నాయి. నశించిన ఆత్మల రక్షణకు మార్గం సిద్ధపరిచేందుకే ఆయన వేదనకరమైన ఆ కారు చీకటిలోకి ప్రవేశించేందుకు సిద్ధపడ్డాడు. ఆయన హృదయపు వేదన వెనుక అంతులేని ఆనందం దాగి ఉంది. ఆ దైవిక హృదయంలో మానవాళిపై అనంతమైన ప్రేమ నిండి ఉంది. నా పాట నిస్సారంగా ఉందెందుకని? ప్రేమను గురించేగా నేను పాడేది, కానీ అందులోని వేదన దాగనట్టుంది. అందుకే స్వరం పెళ్ళుబీకి రావడం లేదు. ఆవేదనతో నిండిన ఈనాటి ప్రేమ పాట రేపటి ఆనంద గీతికగా మారబోతుంది. శిలువపై నా ప్రియుడు చేసిన బలియాగం అనేకులకు విమోచన కలిగించబోతుంది. యేసు ఆ భారాన్ని ఒంటరిగా భరించాలా? ఆయన ఎల్లప్పుడూ రాత్రి పాటలే పాడుతూ ఉండాలా? ఆయన అనుభవించిన ఆవేదనలోనూ ఆయన పాడిన రాత్రి పాటల్లోనూ మనం నేర్చుకోవాల్సిన పాఠాలేవీ లేవా? ఉన్నాయి. ప్రేమైన క్రైస్తవ నేస్తమా, తప్పక ఉన్నాయి. ఆయన పాడడం అయిపోయింది. ఆయన పాడే సమయం ముగిసిపోయింది. ఇప్పుడు మనం పాడాలి. మనం పాటలు పాడడాన్ని నేర్చుకోవాలి. గాఢాంధకారపు లోయలో ప్రవేశించడానికి ముందు మనం పాటలు పాడాలి. చీకటి లోయల్లో ఒంటరిగా నడిచేటప్పుడు మనం పాటలు పాడాలి. అవును, పాటలు పాడేటప్పుడు మనం తప్పక ఆనందిస్తాం. కానీ శ్రమలో మనం పాడగలమా? శ్రమ సమయాల్లో పాటలు పాడడం ఎంత కష్టం. కానీ మన ముందున్న మహిమా బహుమానాన్ని ఊహించుకుంటే తప్పక పాడగలము. వేదన రాత్రుల్లోనూ, నైరాసపు నిశీతి వేళ్లలోనూ కూడా, శ్రమలు, హింసలు, నిందలు, అవమానాలతో నిండిన ప్రస్తుత పరిస్థితుల వెనుక ఉన్న నిత్య మహిమాలోకాన్ని వీక్షించగలిగితే పాటలు వాటంతటవే దొల్లుకుని వస్తాయి. తీవ్రమైన శ్రమానుభవాల తర్వాత తాను పొందనయున్న బహుమానాన్ని క్రీస్తు వీక్షించగలిగాడు. ఫలితంగా విమోచన కార్యం సమాప్తమయ్యింది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.